South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. వచ్చావా తల్లి? ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను. కాలేజ్కి వచ్చేది పాటలు వినడానికి కాదు, పాఠాలు వినడానికి. నిజమా? మాకు తెలియదులే. పదండి క్లాస్కి వెళ్దాం. ఈ రోజు నుంచి 1 వీక్ దాకా నో క్లాసెస్. కాలేజ్కి వచ్చే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ తో ఆడుకోవాలిగా. అంటే ర్యాగింగా? భారత స్త్రీలు అలాంటివి చేయకూడదని అంటారు మా నాన్నగారు. అబ్బా, ఎక్కడ దొరికావే నువ్వు మాకు? ఎవరే ఆ లంగా ఓణి ఫిగర్? ఫ్రెష్ కేసే, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. ఓ ఏ అమ్మమ్మ, ఆగు. ఆగమంటుంటే. నీ పేరేంటి? కళ్యాణి. కళ్యాణి ఏ క్లాసు? బీకామ్ ఫస్ట్ ఇయర్. ఓ, నీ చుట్టూ కొలతెంత? ఏం ప్రశ్నలు అవి? సేమ్ నా సైజేనే. నీ చెస్ట్ కొలతెంత? మీడియం సైజ్ లాగుందే. కానట్టుందే. ఏం డౌటా? కావాలంటే చూడు. భారతశ్రీ నెల షేమ్ చేయకూడదే. భారతశ్రీ నెల షేమ్ చేయకూడదు. నువ్వైనా చెప్పు బాబ్జీ. అమ్మకి ఈత రానట్టుంది, వెళ్ళి కాపాడు. ఆగు బాబా, దూకావంటే మర్యాదగా ఉండదు. ఈశ్వర్ గారు వస్తున్నారే. చేసామా? భయపడిపోయి ఒకటే ఏడుపు. పెద్దమ్మా, నీ మేనకోడలు చేసిన పనికి తిడతావు అనుకుంటే నవ్వుతావేమిటి? నువ్వు మాత్రం నాకు పరాయిదానివంటే. కాకపోతే మీ ఇద్దరి మనస్తత్వాల్లోనే తేడా. అది చూడు, ఈ రోజులకు తగ్గట్టుగా ఎంత ఫ్యాషన్ గా తయారైందో. నువ్వు నావెందుకు అమ్మమ్మలా ఎప్పుడు ముసు కప్పుకుని కూర్చుంటావు. తల్లి లేకపోయినా ఈ నిమ్మగడ్డ తీసుకున్న శ్రద్ధక్కది. వీళ్ళ బాబు చూడు ఎలా కట్టుబాట్లు పెంచుతున్నాడు. ఏ మావయ్య, బాబు గీబు అనుకు, మర్యాదగా ఉండదు. మా నాన్న నన్ను భారత స్త్రీలా పెంచుతున్నా. మేమేమైనా దుబాయ్ స్త్రీలమా? ఆడదానికి స్వతంత్రం ఏమని మీ నాన్న గొప్పలు నా దగ్గర చెప్పకు. మా నాన్న ఈ బొబ్బిలి సిమకి కింగ్. మీరొక్కళ్లే బంధువులైండి కూడా క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. తప్పు చేస్తూ విమర్శించరా? ఆ మాట మా నాన్నగారు ఎదురుగా వచ్చినప్పుడను. నాకేం భయమా? నాకు గాని ఎదురు పడితే బావా సుబ్బారెడ్డి తీర్పులో నీది చాలా అన్యాయం అని మరి గట్టిగా అడుగుతాను. నమస్కారం అంటే. వచ్చింది మా నాన్న కాదు, అమ్మ. ఏమిటక్క కబురు పెట్టావు? ఏమిటి విశేషం? రామ్మా, మధుకి స్వాతికి గాజులు కొన్నాను. ఎలా ఉన్నాయి చూడు. చాలా బాగున్నాయి. వేసుకో స్వాతి. ఓహో, నాకొద్దు. పెద్దమ్మ మంచిది కాదు. తప్పు, పెద్దవాళ్ళని అలా అనకూడదు. పెద్దమ్మ సంగతి నీకు తెలుసు కదా. మధుకి ఏం కొంటే నీకు అది కొంటుందని. వేసుకో. బాగున్నాయి కదూ? బాగున్నాయి గాని పండగ దగ్గరికి వస్తోంది. అరిసెలు అది చేసి పెడదు గాని ఒకసారి ఇంటికి రాకూడదు? అరిసెలు గారెలు ఇంకా ఇళ్లలో ఎవరుండుకుంటున్నారే పిచ్చి చెల్లెలా. పట్నం నిండా స్వగృహ ఫుడ్స్ వీధికొకటున్నాయి, అక్కడ తెప్పిస్తాలి. స్వగృహ ఫుడ్సా? ఉప్పు కారం తక్కువ కొంచెం కలుపు. అలాగేనమ్మా. త్వరగా కానీ ఇంకా ఇక్కడే ఉన్నారే. కళ్యాణి, కాలేజీకి వెళ్లకుండా అదేం పని? నేనే చేయమన్నానమ్మా. మరి కాలేజీ మానేస్తుంది. అదేమిటి నారాయణ, ఇప్పుడేం సమస్య వచ్చిందని చదువుకునే పిల్లలు మానిపిస్తున్నావు? ఎప్పుడో చిన్న సాయం చేశానని మా అమ్మాయిని మీ ఇంట్లో పెట్టుకుని చదివిస్తున్నారు. కానీ మొదటి రోజునే అదేదో ఆటటమ్మా. కొత్తగా చేరిన వాళ్ళు ఏడిపించే ఆటట. ర్యాగింగా? బాగా డబ్బున్న ఆడపిల్లలు చేరి చాలా మందిని ఏడిపిస్తున్నారట. మళ్ళీ మళ్ళీ ఏడిపించకుండా చూడమని అబ్బాయితో నేను చెప్తాలే. స్వాతి, నువ్వు ఆడొచ్చుగా. అమ్మో, భారత స్త్రీలు అలాంటి బట్టలు వేసుకోకూడదు బాబు. మా నాన్న చూస్తే నన్ను చంపేస్తారు. Hey, who are you? Here is Krishna Prasad. Rutti Swagruha Foods. Home delivery. Swagruha Foods?
ఇక్కడ ఎవరు గాలిలో గుర్రెలు ఆర్డర్ ఇవ్వలేదే. అది సరే, మధ్యలో వచ్చిన బారెందుకు గుద్దావు? నెక్స్ట్ నిన్ను గుద్దుదామని. అనవసరంగా నా గ్రౌండ్ లోకి వచ్చి. అనవసరంగా కాదు, అవసరంగానే వచ్చాను. ర్యాగింగ్ పేరుతో నువ్వు రాక్షసంగా ప్రవర్తించినందుకు మర్యాదగా ఈ కళ్యాణికి క్షమాపణ చెప్తే వెళ్ళిపోతాను. చెప్పకపోతే ఆ లేడీస్ అప్పడాల కర్రలతో చూసుకుంటారు, మనం హ్యాండ్ తో చూసుకుంటాం. ఓహో, మొత్తం బ్యాచ్ తో దిగావన్నమాట. బ్యాచులర్ ను కదా. మాతో పెట్టుకుని కాలేజీ నుంచి తిరిగి వెళ్ళగలవా? హ్మ్? ఎందుకో నీ ఫేస్ చూస్తుంటే తిట్టబుద్ధి అవట్లేదు బ్రదర్. సైడ్ అయిపో, సైడ్ అయిపో. మరి నన్ను చూస్తే తిట్టబుద్ధి అవుతుందా? గుత్త బుద్ధి అవుతుంది. అయినా నీది నా లెవెల్ కాదురా అబ్బాయి. సైడ్ అయిపో. మరి నన్ను చూస్తే ఏం బుద్ధి అవుతుంది? పెట్ట బుద్ధి అవుతుంది. నోట్లో కజ్జికాయ. చాలే గాని ముందు నువ్వు సైడ్ అయిపోయా. పోయా. అబ్బా, మొగుణ్ణి పిలిచినట్టు ఎంత ముద్దుగా పిలిచావే నా రసగుల్లా. నువ్వు ఇప్పుడు వెంటనే సారీ చెప్పలేదనుకో, శారీ స్టార్ట్ నుంచి ఆ లేడీస్ తీస్తారు. ఏం తీస్తారు? కళ్ళల్లో కొట్టడానికి కారం డబ్బాలు తీయండి అమ్మా. నువ్వు ఉప్పు అంటే జుట్టు మాత్రమే లేస్తుంది. నేను ఉప్పు అన్నానంటే నువ్వే లేచిపోతావు. చెప్పు సారీ. సారీ. మై డియర్ స్వగృహ లేడీస్, ఇప్పుడు మనం సైడ్ అయిపోదాం. పదండి. ఒక నిమిషం ఆగమ్మా. ఏమిట్రా? ఈవేళ సిటీలో మేము అచ్చ నాన్నగారిలో నాకు అబ్బాయి చూసామమ్మా. అచ్చో, నాన్నగారి నోట్లో చూడుపట్టేటే ఉన్నాడమ్మా. నాన్నగారిలా ఉన్నాడా? వయసు ఎంత? నా వయసే ఉంటుంది. నువ్వు వెళ్ళి మళ్ళీ నాన్నగారిని అడిగే. అదేమిట్రా, బుర్ర తినేసి అడగొద్దంటే ఎలా? సమయం చూసి నేనే అడుగుతాలే. ఎలా కాలిందండి? ఎప్పుడో తప్పు చేసి ఉంటాను. దానికి భగవంతుడు వేసిన శిక్ష ఇది. ఏమండి, ఏదో అడగాలనుకుంటున్నట్టున్నావు, అడుగు. పిల్లలు చెప్పారు సిటీలో అచ్చం మీలాంటి మనిషిని చూశారట. అది ఎలా సాధ్యం? ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు 6 ఉంటారట. భారతం చదవలేదా? అమ్మయ్య, మనసు ఇప్పుడు తేలిక పడింది. మనసు ఎప్పుడూ తేలిగ్గానే ఉంటుంది రాజేశ్వరి. మనమే అనవసరమైన ఆలోచనలతో దాన్ని బరువెక్కిస్తుంటాం. అవసరానికి మించి సున్నం రాస్తుంటాం. ఆ? అయ్యయ్యో, నేను వేరే తీసుకొస్తాను. భువనేశ్వరి, ఏం కావాలమ్మా? సిగ్గుపడతావే, చెప్పు. నువ్వు చెప్పువే. దాని పెళ్లి ఫిక్స్ అయిందండి. మా అందరి పార్టీ ఇస్తుంది. పిచ్చి పిల్ల, ఇప్పుడే ఇంత సిగ్గుపడితే ఎలా? పెళ్లి నాటికి కొంచెం దాసుకో. ఇదిగోనండి, ఈ కాగితంలో ఉన్న స్వీట్స్ ఐటమ్స్ రేపు మధ్యాహ్నం 12:30కి రామకృష్ణ కళ్యాణ మండపానికి పంపుతారా? ₹12,380 అవుతుందమ్మా. అయ్యో, 300 ఉన్నాయి. తర్వాత ఇస్తామండి. మా మీద నమ్మకం లేదా? కావాలంటే ఇంటికెళ్ళి తీసుకొస్తానండి. పర్వాలేదమ్మా, పెళ్ళన్నావు కదా, నేనే స్వయంగా నా చేత్తో చేసి పంపుతాను. ఇక్కడేదో మ్యారేజ్ ఉందన్నారు, ఏ హడావిడి కనపట్టలేదు. అదే అర్థం కావడం లేదండి. ఎవరు చెప్పారో తెలియదు. ఈ అడుక్కు తినే వాళ్ళంతా అరగంట ముందే వచ్చి సెటిల్ అయ్యారు. నిజం చెప్పావంటే తోసేస్తాను. కాలు విరిగితే కన్యాదానానికి పనికిరావు, నడుం విరిగితే సంసారానికి పనికిరావు. అన్నయ్య, పైకి రా. 1/2 నిమిషం టైం ఇస్తున్నాను. వ్యాన్ లో ఉన్న స్వీట్స్ అన్ని తీసుకోండి. వావ్, తీసుకోండి తీసుకోండి, అన్ని తీసుకెళ్ళండి. ఆగు. ఏంటి, నీ వైఫ్ అనుకుంటున్నావా? లేదు, పెళ్ళాం అనుకున్నా. అవును, ఇక్కడేదో పెళ్ళి అన్నారు. పెళ్ళా? వంకాయ. ఏంటి, వంకాయని పెళ్లి చేసుకుంటావా? నాతో పెట్టుకుంటే ఏమవుతుందో చూపిద్దామని పిలిపించాను. ఏం చూపిస్తావు? అన్నయ్య, నువ్వు తెచ్చిన స్వీట్స్ అన్ని అడుగుతున్న వాళ్ళు ఎత్తుకుపోతున్నారు. ఎత్తుకుపోతే వాటి ఖరీదు వంకాయ దగ్గర వసూలు చేస్తాలే. అయ్యో, ఎవరో నీ ట్రక్ తీసుకుపోతున్నారు అన్నయ్య.
హలో, పోలీస్ స్టేషన్. రండి త్వరగా. ఎక్కండి. ఎక్స్ఎంపీ సుబ్బారాయుడు గారు అబ్బాయిని పట్టుకున్నారు కదా, సుబ్బారాయుడు గారిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేస్తారా? రాజకీయం అనేది ఈ దేశంలో ఒక పెద్ద కోట. ఆ కోటను బద్దలు కొట్టి దానిలో ప్రవేశించి ఆ సుబ్బారాయుడు లాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలంటే ఈ ఆధారాలు చాలవు. అంత పెద్ద మనిషి కొడుకుని పట్టించాడు కదా, ఇతనికి రక్షణ కల్పిస్తారా సార్ మీరు? నా టైమే నన్ను కాపాడాలి. 3 గాంధీలను రక్షించుకోలేని దేశం మనది. నా రక్షణ గురించి ఆలోచించడం మర్చిపోయి ఆ డబ్బును ఎలా సద్వినియోగం చేయాలో ఆలోచించండి సార్. మిస్టర్ కృష్ణప్రసాద్, నీ ద్వారా ఈ డబ్బు పట్టుబడింది. రూల్స్ ప్రకారం ప్రభుత్వం పట్టుబడిన డబ్బులో కొంత శాతం మీకు బహుమతిగా ఇస్తుంది. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. అంటే 2 రోజుల నుంచి కాలేజీకి డుమ్మా కొట్టావు. ఫీవరా? రొమాంటిక్ ఫీవర్. ఎవరే ఆ రొమాంటిక్ హీరో? పేరు ఈస్ కృష్ణప్రసాద్, వృత్తి ఈస్ స్వగృహ ఫుడ్స్ హోమ్ డెలివరీ. కన్ను మూసినా ఓపెన్ చేసినా అదే ఫేస్ కట్టు. ఆకలి ఉండడం లేదు, నిద్ర పట్టడం లేదు. అయితే ఇది ఖచ్చితంగా లవ్ ఎట్ ఫస్ట్ సైటే. కాదే, సెకండ్ సైట్. ఫస్ట్ టైం కాలేజీలో చూసినప్పుడు కోపం వచ్చింది, సెకండ్ టైం కళ్యాణ మండపంలో చూసినప్పుడు తాపం పుట్టింది. అయ్యో పాపం. నవ్వండి, నవ్వినా నా చెడ పడుతుంది. ఎలా వేస్తా? స్వగృహ ఫుడ్స్ లో బాగా. అన్ని యాంగిల్స్ లో చూడక్కర్లేదు, నేనే చేసింది తప్పని చంపలేసుకున్నాను. పని చేసి అప్పు తీరుస్తానని మీ అమ్మగారికి ఓ మంచి స్టోరీ వినిపించా. ఆ సినిమాలు బాగా చూస్తుందేమో, సెంటిమెంట్ పడిపోయింది. ఈ రోజే డ్యూటీలో జాయిన్ అయ్యాను. ఇక చూసుకో, మీ కంపెనీని 3 అప్పడాలు 6 జంతికలుగా తీర్చిదిద్దుతా. ఏది ఇలా అప్పడాలు సేపులు మార్చా? నాలాగా సెక్సీగా కనిపించాలని కావాలని చేశాను. ఇవి తింటే జీర్ణం అవుతాయా? జీర్ణమా? 3 కూడా వస్తుంది. 3 అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. మన ఇద్దరం పార్ట్ టైం లో ప్రేమించుకుందామా? బుద్ధిగా పనిచేసి బాకీ తీర్చు, అంతేగాని ప్రేమ దోమ అంటూ నా వెంట పడ్డావంటే అప్పడం అయిపోతావు. రావే. నన్నా? నిన్ను కాదులేమ్మా, ఆయన పిలిచింది నన్ను, మా హౌస్ బెండు. పాప అన్నం పెట్టి రాలేదా? సర్లే, అన్నానికైతే దేనికి తిప్పలు. అప్పడాలు వదిలేసి తిప్పలంటూ వెళ్ళింది. ఏం చేస్తున్నారు ఇద్దరు? అప్పడాలు చేసావా? చూస్తున్నానంటీ. చూడడం ఏంటి? అదే చేస్తున్నానంటీ. చేయడం చేత కాదు, పని కావాలంటారు. ఏమిటో నా పని. సరే, అసలు వీళ్ళిద్దరూ రూమ్ లో ఏం పని చేస్తున్నారబ్బా? ఏంటి, ఎందుకు పిలిచాడు తాత? పెళ్లిగాని ఆడపిల్లవమ్మా, నేను చెప్పనూకూడదు, నువ్వు విన్నకూడదు. ఎందుకు? చెబితే డబల్ మీనింగ్ కళ్ళు వస్తాయి. రావే. మళ్ళీ పిలుస్తున్నాడు. పాలికే ఒప్పుకుండాలే గాని 10 నిమిషాలకు ఒకసారి పిలుస్తూనే ఉంటాడమ్మా. 60లో ఇలా ఉన్నాడంటే 20లో ఇంకెలా ఉండేవాడు? ఒక్కసారి ఇటు రావే. అబ్బా వస్తున్నాను, ఉండవయ్యా. లేక నేను బాధపడుతుంటే ఉండి నువ్వెందుకు ఏడుస్తున్నావు? గట్టు మీద నువ్వున్నావు, నీళ్లలో నేనున్నాను. ఆ లోతు నీకేం తెలిసే పిల్ల. నాకు నీళ్ళలో దిగాలనుంది. దించి పుణ్యం కట్టుకోవే. ఇన్నేళ్ల అనుభవంలో నీకు చాలా విద్యలు తెలుసుంటాయి. ఆ కృష్ణప్రసాద్ అంటే నాకు లైకింగ్. లైన్ క్లియర్ చేసావనుకో, నీ ఫోటోకి దండం పెట్టుకుని కాపురం చేసుకుంటాను. మోజుపడ్డ మనిషి దొరకాలంటే మోవ్రతం చెయ్యాలే పిల్ల. మౌన వ్రతంలాగా ఈ మోవ్రతం ఏంటి? మొగుడు వ్రతం. కోరుకున్న మగాడు స్నానం చేస్తుండగా మొలతాడు చూసి 3 సార్లు దండం పెట్టుకుంటే 4వ రోజు కల్లా మొగుడైపోతాడు. నిజమా? మీ తాతయ్యని నేను అలాగే కట్టుకున్నానమ్మా.
ట్రై చేయి, నీకు మొగుడు దొరుకుతాడు, భువనేశ్వరమ్మ కోడలు దొరుకుతుంది. వెళ్ళు. అబ్బా ఉండు బామ్మ. దా చూడ సందలేదు కానీ మెడకు డోల్. అంటే మీరా ఏం చేస్తున్నారు ఇక్కడ? టీవీ చూస్తున్నాను. బాత్రూమ్ లో టీవీలుంటాయా? అదే తెలుసుకుందాం చూస్తున్నాను. ఇది వ్రతం. వ్రతమా? మోవ్రతం. మొలతాడు. మొలతాడా? మొలతాడు మీద రీసెర్చ్ చేస్తున్నాను. ఏమని చెప్పారుగా, ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండు చూడ చూడ మొలతాళ్ల రంగు వేరు, తాడులలో మొలతాళ్ల సైజులు వేరయ్యా, విశ్వదాభిరామ కన్నంలోంచి కనర ప్రేమ. సిగ్గు లేకపోతే సరి. ఇంకోసారి ఇలా మొలతాడు మోవ్రతం అన్నా అంటే మొహమాటం లేకుండా పళ్ళంచి తీసేస్తా. రా పని చేద్దు గాని. మొదటిసారి కదా కాస్త కళ్ళు తిరుగుంటాయి. తిరిగితే తిరిగే కానీ 4 రోజు తిరగకుండానే నాకు మొగుడవుతాడా? తదాస్తు. ఏంటి ఇక్కడ సెటిల్ అయ్యావు? నీకోసమే. ఎందుకు? వీపు రుద్దడానికా? అంటే నువ్వు ఇంకా స్నానం చేయలేదా? లేదు. బాత్రూంలో నేను చూసింది ఎవరిని? కృష్ణ ముకుందా